ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఇలా అనేది వర్క్ స్పేస్ వస్తుంది. సో ఈ వర్క్ స్పేస్ వచ్చిన తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్రేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫ్రేమ్ అది ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఎఫ్ అనేది క్లిక్ చేస్తే మనకి ఫ్రేమ్స్ అనేది యాక్టివేట్ అవుద్ది. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తాయి. సో ఏదైనా మనం వర్క్ చేయాలనుకుంటే ఫ్రేమ్లోనే మనం వర్క్ చేయాల్సింది. సో డెస్క్టాప్ అని క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఫ్రేమ్ వస్తుంది. దీన్ని ఫ్రేమ్స్ అంటారు. అండ్ ఇంకో ఫ్రేమ్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఎఫ్ క్లిక్ చేసుకొని నాకు మొబైల్ ఫ్రేమ్ కావాలంటే ఇక్కడికి వెళ్ళి అండ్ ఆండ్రాయిడ్ మీడియం అని క్లిక్ చేసుకుంటే ఇట్లాగా ఆండ్రాయిడ్ మీడియం ఫ్రేమ్స్ వస్తాయి. అండ్ నాకు ఐఫోన్ 17 కావాలంటే ఇట్లా ఐఫోన్ 17 అనేది క్లిక్ చేసుకుంటే ఇంకో ఫ్రేమ్స్ వస్తాయి. ఫస్ట్ అనేది వర్క్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన వర్క్ వచ్చేసి ఫ్రేమ్ క్రియేషన్. దాని తర్వాత ఇక్కడ అండ్ వర్క్ స్పేస్ నేమ్ క్రియేషన్ కూడా చేయాలి. అది ఎలా చేయాలంటే సో వన్స్ డిజైన్ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పైన ఇక్కడ మనకి నేమ్ ఉంది. సో దాన్ని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది. సో ఇలా దాన్ని తీసేసి మనకు నచ్చిన వర్క్ స్పేస్ నేమ్ మనం ఇచ్చుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేస్తున్నాను. సో డాక్యుమెంట్ స్కానింగ్ మొబైల్ యాప్ అని క్రియేట్ చేస్తున్నాను. సో మనం ఇది క్రియేట్ చేసింది మనకి రెండు దగ్గర రిఫ్లెక్ట్ అవుద్ది. అండ్ వన్స్ ఇది క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి రిఫ్లెక్ట్ అవుద్ది అండ్ పైన ట్యాబ్ సెక్షన్లో ఇక్కడ ఒకసారి రిఫ్లెక్ట్ అవుద్ది. మనం ట్యాబ్ సెక్షన్ మౌస్ ఓవర్ చేసిన తర్వాత కూడా ఇట్లాగా ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుద్ది. సో అక్కడ డాక్యుమెంట్ స్కానింగ్ మొబైల్ యాప్ అనేది అక్కడ మనకి రిఫ్లెక్ట్ అయ్యి మనకు చూపిస్తుంది. సో అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిజైన్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత డిజైన్ అనేది చేసేటప్పుడు మనకి ఒక ఫ్రేమ్ కావాలి. అదే మనకు కావాల్సిన ఫ్రేమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు డెస్క్టాప్ ఫ్రేమ్ వద్దు అండ్ నాకు ఒక ఐఫోన్ 17 ఫ్రేమ్ కావాలి. సో ఐఫోన్ 17 ఫ్రేమ్ తీసుకునేది. సో నాకు కస్టమైజ్ ఫ్రేమ్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. సో వన్స్ ఎఫ్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇట్లా ఫ్రేమ్స్ వస్తాయి. ఫ్రేమ్ సెలెక్షన్ మనకి ఇట్లా ఫ్రేమ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ కస్టమైజ్ ఫ్రేమ్స్ కావాలంటే దీన్ని క్లిక్ చేసి ఇక్కడ నాకు వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కింద డైమెన్షన్స్ ఉంటుంది. సో ఆ డైమెన్షన్స్లో మనం విడ్త్ అండ్ హైట్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ విడ్త్ వచ్చేసి 1080 అండ్ 1350 కావాలి. సో ఇట్లా సెట్ చేసుకోవచ్చు ఫ్రేమ్స్ అనేది. ఇట్లా కస్టమైజేషన్ డైమెన్షన్ ఫ్రేమ్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. లేదా ఇన్బిల్ట్గా కావాలంటే ఇన్బిల్ట్గా పక్కన మనకి లెఫ్ట్ సైడ్లో ఫ్రేమ్ సెక్షన్లో మనకి ఫోన్, ట్యాబ్లెట్, డెస్క్టాప్, ప్రజెంటేషన్, వాచ్, పేపర్ అని ఉంటుంది. అక్కడ నుంచి అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రేమ్స్ అనేది. సో ఫోన్ తీసుకొని ఆండ్రాయిడ్ కాంపాక్ట్ తీసుకుంటే మనకి ఆండ్రాయిడ్ కాంపాక్ట్ ఫ్రేమ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, వర్క్ స్పేస్లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఐఫోన్ 17 ఫ్రేమ్ కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి డెస్క్టాప్ ఫ్రేమ్ కావాలన్నా కూడా మనకి ఇక్కడ డెస్క్టాప్ అండ్ మ్యాక్బుక్ ప్రో 14 అని ఉంది. అది క్లిక్ చేసుకొని ఇట్లా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది 2 థింగ్స్ ఆఫ్టర్ క్రియేటింగ్ ద డిజైన్ ఫైల్. సో వన్స్ డిజైన్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఏమైనా వర్క్ చేయాలంటే ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రేమ్ క్రియేషన్, ఇది ఫ్రేమ్ క్రియేషన్. అండ్ ఫ్రేమ్ క్రియేషన్ లోపల మనకి ఏమైనా ఆబ్జెక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ షేప్ టూల్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఏం కావాలంటే సో ఎలిప్స్ కావాలనుకుంటే ఇక్కడ ఎలిప్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మళ్ళీ షేప్ టూల్లోకి వెళ్ళి పాలిగాన్ క్లిక్ చేసుకొని సో పాలిగాన్ టూల్. అండ్ ఇంకొకటి ఇక్కడికి వెళ్ళి రెక్టాంగిల్ టూల్. మనకి ఇక్కడ డైలీ అంటే ప్రతిసారి మనం ఇక్కడికి వెళ్ళి యారో క్లిక్ చేసుకొని ఇది ఇట్లా చేసుకోకుండా మనకి షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెక్టాంగిల్ కావాలి, ఆర్ అని క్లిక్ చేస్తే నాకు రెక్టాంగిల్ వస్తుంది. సో నాకు ఎలిప్స్ కావాలి, ఓ అని క్లిక్ చేస్తే నాకు ఎలిప్స్ వస్తుంది. ఇట్లాగా మనకి షార్ట్ యాంగిల్ టూల్లో కూడా మనకి షార్ట్ కట్స్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మొబైల్ యాప్ కానీ డిజైన్ చేయాలి అనుకుంటే సో నేను చూపిస్తాను. ఇది వచ్చేసి డాష్ బోర్డ్ డిజైన్ ఇది. సో ఈ డాష్ బోర్డ్ డిజైన్ మనం కరెక్ట్గా చేయాలి అంటే మనకు ఒక ఫ్రేమ్ కావాలి. ఫ్రేమ్ ఉంటేనే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ దాని తర్వాత డిజైన్ చేసేదానికి కూడా మనకి కరెక్ట్ అలైన్మెంట్ అండ్ పర్ఫెక్షన్
అండ్ విజిబిలిటీ యాక్సెసిబిలిటీ కూడా మనకి ఈజీగా వస్తుంది. వితౌట్ ఫ్రేమ్ వచ్చేసి రాదు. ఎందుకంటే ఫ్రేమ్ సెలెక్షన్ లోపలే మనకి ఇట్లాగా డైమెన్షన్స్ అనేది కనపడతాయి. వితౌట్ ఫ్రేమ్ డిజైన్ చేస్తే వితౌట్ డైమెన్షన్స్ కనపడవు. సో ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా డిజైన్ చేసేటప్పుడు. అండ్ ఇది డెస్క్టాప్ ఫ్రేమ్. సో డెస్క్టాప్ ఫ్రేమ్లో డాష్బోర్డ్ అనేది క్రియేట్ చేసాం. సో మళ్ళీ మొబైల్ ఫ్రేమ్ కావాలంటే ఇక్కడ మొబైల్ ఫ్రేమ్. సో మొబైల్ ఫ్రేమ్లో ఇక్కడ ఇది మొబైల్ ఫ్రేమ్. దీన్ని మొబైల్ ఫ్రేమ్ వచ్చేసి ఐఫోన్ 15 ప్రో నేను డిజైన్ చేసింది. ఇట్లా మొబైల్ ఫ్రేమ్లో కూడా మనం డిజైన్ అనేది ఫ్రేమ్ లోపలే చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, దీనికి మనకి లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఎంత ఉందంటే ఇట్లా చూసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇదే పెట్టాను ఫ్రేమ్ లేకుండా అవుట్ సైడ్లో. దీనికి ఎట్లా ఉంటాయి ఈ ఫ్రేమ్ లోపలికి, అండ్ దీన్ని మళ్ళీ మనం ఫ్రేమ్ లోపలికి సెట్ చేసుకోవాలి, ఫ్రేమ్ తర్వాత చూసుకోవాలి. అవుట్ సైడ్ వచ్చేసి మనకి ఎన్ని చేసినా కూడా అవుట్ సైడ్ ఆఫ్ ది బాక్స్లోనే ఉంటాయి, ఫ్రేమ్ బాక్స్లోకి రావు. వన్స్ ఫ్రేమ్లో చేసిన తర్వాత ఫ్రేమ్లో మొత్తం డిజైన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇట్లా చూసుకోవచ్చు యాక్చువల్ మొబైల్లో ఎలా వస్తుంది ఇట్లా చూసుకొని. సో మొబైల్ వర్షన్ అండ్ మనం చేసిన డిజైన్ వర్షన్ రెండు కంపేర్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా డిజైన్ ఎలా వస్తుంది మొబైల్లో, సో కరెక్ట్ అలైన్మెంట్, విజిబిలిటీ, యాక్సెసిబిలిటీ అండ్ గైడ్లైన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అది ఫ్రేమ్ లోపల. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మొత్తం డిజైన్ తీసుకొచ్చి అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ పెట్టాను. ఇది వచ్చి ఫ్రేమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్. అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ పెట్టిన తర్వాత దీన్ని ఎలా చూస్తాము? చూడలేము. ఎందుకు చూడలేము అంటే ఇది ఫ్రేమ్ లోపల లేదు. ఫ్రేమ్ లోపల లేకపోతే మనకు అవుట్పుట్ అనేది కనపడదు. నువ్వు ఎంత డిజైన్ చేసినా కూడా, మనం ఎంత డిజైన్ చేసినా కూడా, ఎంత యాక్సెసిబిలిటీ అండ్ గైడ్లైన్స్ మొత్తం ఫాలో అయ్యి చేసినా కూడా వితౌట్ ఫ్రేమ్ మనకి కనపడదు. అందుకని ఫ్రేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు క్రియేట్ ద డిజైన్ ఫైల్. అండ్ ఒక డిజైన్ చేయాలంటే ఫ్రేమ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ దీన్ని సో ఇది ఐఫోన్ ఫ్రేమ్లో క్రియేట్ చేశాను, అండ్ ఇది మ్యాక్బుక్ ప్రో స్క్రీన్లో క్రియేట్ చేశాను. సో ఇది ఫ్రేమ్ సెలెక్షన్ అండ్ ఫ్రేమ్ క్రియేషన్ డిజైన్. అండ్ ఇట్లాగా మనకి ఒక ఫ్రేమ్ తీసుకొని, సో ఫ్రేమ్ తర్వాత సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సోషల్ మీడియాలో డిజైన్ చేస్తున్నాను. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ స్టోరీ తీసుకొని ఇట్లా తీసుకొని నేను ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్నే చేస్తున్నాను. సో దీన్ని చేసిన తర్వాత సో ఫస్ట్ పేజ్ 1లోకి వెళ్ళి నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను. అండ్ పేజ్ 3లోకి వచ్చి నేను దీన్ని పేస్ట్ చేస్తున్నాను. అండ్ పేస్ట్ చేసిన తర్వాత నేను దీన్ని 1 by 1 అనేది రీఅరేంజ్మెంట్ చేస్తాను. సో ఫస్ట్ నాకు డూప్లికేట్ చేసి నేను ఇక్కడ ఫ్రేమ్ అనేది ఇట్లా క్రియేట్ చేసుకొని, అండ్ ఇది లోగో అండ్ దీన్ని కూడా డూప్లికేట్ చేసుకొని, సో ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో ఇట్లా చేసుకొని అండ్ ఇట్లా చేసుకొని బటన్స్ అనేది నేను కింద ఎంచుకుంటున్నాను. ఓకే, ఇది ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఫైల్, నేను రెడీ చేసిన స్టోరీ ఫైల్ ఇది. ఇట్లా ఫ్రేమ్ సెలెక్షన్లో డిజైన్ ఫైల్ అనేది కింద మనం ఇట్లా సెట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చూసేదానికి ఇది చాలా చిన్నదిగా ఉంది, అండ్ ఇది బోల్డ్గా ఉన్నాయి, అండ్ ఇది కూడా కొంచెం చిన్నదిగా ఉంది. ఆ విజిబిలిటీ అనేది కనిపించడం లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? సో వన్స్ ఇది సెలెక్ట్ చేసుకొని మనకి రైట్ సైడ్లో కింద టైపోగ్రఫీ ఉంటుంది. సో టైపోగ్రఫీలో మనకి ఇక్కడ రోబోట్ అని ఉంటుంది, ఫాంట్ ఫ్యామిలీ. సో దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎట్లాగా? సో పాపిన్స్ చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఇష్టం వచ్చిన ఫాంట్ ఇష్టం వచ్చిన ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. నీకు ఏది యాక్సెసిబిలిటీ బాగుంటే అట్లా చేసుకోవచ్చు. దాని పక్కన సైజ్ ఉంటుంది, 22 ఉంది, నేను ఒక 36 ఇస్తున్నాను. సో 36 ఇస్తే నీకు కొంచెం విజిబిలిటీ అనేది కనపడుద్ది. అండ్ దీన్ని కూడా ఇది 36 ఉంది, సో దీనికి 42 ఇస్తున్నాను, అండ్ దీన్ని బోల్డ్లో పెడుతున్నాను.
మీడియం ఆర్ సెమీ బోల్డ్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ బటన్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. సో వన్స్ ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బటన్స్ కూడా ఇంక్రీజ్ చేసి సో విజిబిలిటీ అనేది కరెక్ట్గా కనిపిస్తుందా లేదా అనేది నీకు రఫ్గా చెప్తున్నాను. సో ఇది యాక్చువల్ డిజైన్. ఇట్లా క్లిక్ చేసుకొని మన అలైన్మెంట్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. విజిబిలిటీ బాగుందా లేదా. సో దీన్ని ఇట్లా క్లిక్ చేసుకొని 3 డైమెన్షన్స్ అనేది ఇట్లా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చుకుంటే సో యాక్సిస్ 16 అండ్ 16 అలైన్మెంట్ కరెక్ట్గా ఉంది. సో దీనికి 16 అండ్ బటన్స్కి నేను 40 పెడుతున్నాను. సో ఇలా డిజైన్ పైన చేసుకోవచ్చు. ఇలా డిజైన్ చేసుకొని ఫ్రేమ్స్లో మనం ఏ చేసిన ఫ్రేమ్స్ వచ్చి మనం ఇక్కడ ప్రోటోటైప్ అనేది ఇక్కడ మనం సెట్ చేసుకొని మనం చూసుకోవచ్చు. షో ప్రోటోటైప్ సెట్టింగ్స్. సో మనకి ఇక్కడ సెట్ చేసుకొని చూసుకోవచ్చు. ఏ ఫ్రేమ్ కావాలంటే ఆ ఫ్రేమ్ సెట్ చేసుకొని ఇట్లా మనం చూసుకోవచ్చు. ఇది వచ్చి యాక్చువల్ డిజైన్ ఫైల్. వన్స్ ఇది చేసిన తర్వాత మనకి ఇంకొక ఫ్రేమ్ కావాలనుకుంటే ఇక్కడ F క్లిక్ చేసుకొని మొబైల్లో క్లిక్ చేసుకొని iPhone 17 అని క్లిక్ చేసుకొని ఇక్కడ iPhone 17 అనేది కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఫ్రేమ్ తీసుకొని iPhone Air, సరే ఇంకొక ఫ్రేమ్ తీసుకొని డెస్క్టాప్లో MacBook Pro 16. సో ఇట్లా చేసుకోవచ్చు. ఫ్రేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రేమ్ లోపల మనం యాక్చువల్ డిజైన్ చేయాల్సింది. ఫ్రేమ్ బయట చేస్తే అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ డిజైన్ అంటారు. ఇన్సైడ్ చేస్తే ఫ్రేమ్ డిజైన్స్ అంటారు. అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ అనేది ఎప్పుడు చేయకూడదు. ఇన్సైడ్ ఆఫ్ ది ఫ్రేమ్లోనే డిజైన్ చేస్తే దాని అవుట్పుట్ అనేది మనకి ప్రోటోటైప్లో కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ చేస్తే ప్రోటోటైప్ అనేది చాలా ఇబ్బంది అవుద్ది అండ్ అవుట్పుట్ కూడా మనకు కనిపించదు. సో ఫ్రేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్రేమ్ సెక్షన్. ఇంకొక వచ్చేసి అండ్ ఫ్రేమ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ రకాలైన ఫ్రేమ్స్ ఉంటాయి. సో నీకు ఏది కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి సోషల్ మీడియా డిజైన్ చేస్తున్నాను. సోషల్ మీడియాలో ఏ డిజైన్ చేస్తున్నావు? సో ట్విట్టర్ పోస్టా, లేకపోతే ట్విట్టర్ హెడరా, సో ఫేస్బుక్ పోస్టా, ఫేస్బుక్ కవర్ పేజా, అండ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీయా అనేది ఇక్కడ మనకి ఇన్బిల్డ్గానే ఉంటాయి. ఫ్రేమ్ సైజెస్ అనేది ఇక్కడ ఇన్బిల్డ్గానే మనం తీసుకోవచ్చు. అండ్ ఫిగ్మా కమ్యూనిటీలోకి వెళ్ళి అండ్ ఫిగ్మా కమ్యూనిటీలో మన ప్లగిన్స్ ఉంటాయి. సో ప్లగిన్ ఐకాన్ కావాలా, లేకపోతే ప్లగిన్ ప్రొఫైల్ ప్యానర్ కావాలా, సో ప్లగిన్ కవర్ పేజ్ కావాలా అని చెప్పి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా వర్క్ స్పేస్లోకి అనేది ఇన్బిల్డ్ వచ్చేస్తుంది. ఇన్బిల్డ్ అంటే మనం ఇక్కడ క్లిక్ చేస్తే వర్క్ స్పేస్లోకి ఇట్లా వచ్చేస్తుంది ఫ్రేమ్ అనేది. సో ఇక్కడ మనం ఏది కావాలన్నా కూడా మనం ఫ్రేమ్లో చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెక్టాంగిల్ కావాలి. సో రెక్టాంగిల్ అండ్ నేను ఈ రెక్టాంగిల్ని మొత్తం జాగ్రత్త డబ్ చేసి అండ్ 428 విడ్త్ నాకు లెఫ్ట్ అండ్ రైట్ అలైన్మెంట్ కావాలా. సో -32 అండ్ దీని సెంటర్ అలైన్మెంట్ చేసి అండ్ దానికి కార్నర్ రేడియస్ 10 ఇస్తున్నాను. అండ్ నేను దానికి కలర్ చేంజ్ చేస్తున్నాను. ఫిల్ కలర్లోకి వెళ్ళి ఇక్కడ ఏదో కలర్ అనేది ఇస్తున్నాను. సో ఇచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి కింద నేను సర్కిల్ పెడుతున్నాను. ఇంకొచ్చిన సర్కిల్ అండ్ దీన్ని ఇంకొక సర్కిల్ రెండు డూప్లికేట్ చేస్తున్నాను. సో డూప్లికేట్ చేసుకోవచ్చు. నేను ఒక్కొక్క కలర్కి నేను ఒక్కొక్క సర్కిల్కి ఒక్కొక్క కలర్ ఇస్తున్నాను. ఇట్లా కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చుకోవచ్చు. మనకి సైజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, విడ్త్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత ఏమైనా చేసుకోవచ్చు. అంటే మనకి కంఫర్టబుల్ డిజైన్స్ దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్, విడ్త్ అండ్ అన్నీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 136 ఉంది విడ్త్ అండ్ దీన్ని ఇక్కడ నేను 100 ఇస్తున్నాను. సో 100 × 136 కరెక్ట్ కాదు. సో 100 × 100 ఇట్లా 100. సో ఇక్కడ వచ్చేసి మనకి కనెక్టింగ్గా ఉంటుంది విత్ అండ్ హైట్ కనెక్షన్. ఇక్కడ లాక్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అది లాక్ చేసుకుంటే విత్ అండ్ హైట్ యాజ్ ఇట్ ఈస్ అట్లా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 100 ఇస్తున్నాను. 100 × 100 ఆటోమేటిక్గా అదే చేంజ్ అయిపోద్ది. మీరు లాక్ కానీ ఇవ్వకుండా ఉండుంటే మనం ఇట్లాగా మనం మాన్యువల్గా చేసుకోవాలి. 100 అండ్ 100 విత్ 100 అండ్ హైట్ 100 అని మాన్యువల్గా చేసుకోవాలి. ఇక్కడ మీరు కానీ లాక్ చేసేసారంటే ఇక్కడ మనకి డైమెన్షన్స్ ఉంటుంది. డైమెన్షన్ పక్కనే చిన్న లాక్ సింబల్ ఉంటుంది. లాక్ ఆస్పెక్ట్ రేషియో ఐకాన్ ఉంటుంది.
సో ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లూ కలర్ ఎనేబుల్ అవుద్ది. సో బ్లూ కలర్ ఎనేబుల్ అయితే లాక్ అయిపోయినట్టు. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇది అన్లాక్లో ఉంది చూడండి. అండ్ ఒక్కొక్క ఇమేజ్కి మనం సపరేట్గా ఇట్లా లాక్ చేసుకోవాలి. దీనికి లాక్ అయింది అండ్ దీనికి లాక్ అవ్వలేదు అండ్ దీనికి కూడా లాక్ అవ్వలేదు, ఎందుకంటే నేను దీనికి లాక్ చేశాను ఇక్కడ అండ్ దీనికి కూడా నేను లాక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీద క్లిక్ చేసి ఐకాన్ మీద క్లిక్ చేస్తే లాక్ ఆస్పెక్ట్ రేషియో అనేది లాక్ అయిపోతుంది. అండ్ దీనికి నేను క్లిక్ చేసి లాక్ చేసేసి ఇక్కడ విడ్త్ వచ్చేసి 70 ఇస్తున్నాను. సో 70x70 డైమెన్షన్స్, విడ్త్ 70, హైట్ 70 అనేది ఈజీగా మనకి చేంజ్ అయిపోతుంది. లేఅవుట్ అనేది ఇక్కడ ఇది ఉంటుంది, ఈ లెఫ్ట్ సైడ్లో ప్యానల్లో లేఅవుట్ ఉంటుంది. ఆ లేఅవుట్లో డైమెన్షన్స్లో విడ్త్ అండ్ హైట్ పక్కన లాక్ ఆస్పెక్ట్ రేషియో ఐకాన్ ఉంటుంది. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దాని కిందకి వెళ్తే అపియరెన్స్ ఉంటుంది. అపియరెన్స్ అనేది ఇక్కడ ఐ సింబల్ ఉంది, విజిబుల్ చేయొచ్చు, అన్విజిబుల్ చేయొచ్చు ఇక్కడ. సో సర్కిల్ నాకు వద్దంటే ఇక్కడ అన్విజిబుల్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఒపాసిటీ ఉంటుంది, ఒపాసిటీ అనేది తగ్గించుకోవచ్చు, ఇట్లాగా ఒపాసిటీ తగ్గించుకోవచ్చు అండ్ పెంచుకోవచ్చు.